బంజారాహిల్స్ ఉదయనగర్ బస్తీలో ప్రవహించే ప్రధాన నాలా పక్కన రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారింది. ఏడాది నుంచి ఆ దారిలో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాదచారులు, వాహనదారులు కింద పడి గాయాలు పాలవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. నాయకులు ఇచ్చిన మాటలు నీటి మాటలే అయ్యాయంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అలైకి అందిస్తారు. బంజారాహిల్స్లోని ఉదయనగర్ బస్తీలో ప్రవహించే ప్రధాన నాల పక్కన ఉన్న రోడ్డు దెబ్బతినడంతో స్థానికులు అయితే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే గతేడాది కురిసిన వర్షాలకు నాలకు ఉన్న రక్షణ కూడా కూలిపోవడంతో దానికి ఆనుకోనున్న రోడ్డు కూడా కుంగిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ మనం విజువల్స్లో చూడవచ్చు. అయితే ఇక్కడ ఈ రోడ్ అంతా ఈ విధంగా దెబ్బతినడంతో అయితే స్థానికులు వచ్చే వాహనదారులు అయితే ఎన్నో ఇబ్బందులను తలెత్తుతున్నారు. ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు. ఒకసారి వారి ఇబ్బందులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ మీకు? ఈ ఉదయనగర్లో ఇది ఈ రోడ్ కొంచెం చేపిస్తే మంచి ఉంటుంది. ఎట్లయితే వర్షం పడినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మాకు. పిల్లలకి దెబ్బలు తగలడం, బండిలో ఇక్కడ వెళ్ళదు, ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది. కొంచెం కోరుకుంటున్నాం ఇది రోడ్ మంచిగా చేపియాలని. ఈ ఇల్లులకి చాలా ఇది అవుతుంది వర్షం పడినప్పుడు. వాళ్ళు సామాన్లు అంతా ఇది కావడం మొత్తం ప్రాబ్లం అవుతుంది. కొంచెం రోడ్ చేపిస్తే మంచి ఉంటుందని కోరుకుంటున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న ఈ నాల పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అయితే రక్షణ కూడా కూలడంతో అయితే మొత్తానికి రక్షణ కూడా అయితే అధికారులు నిర్మించడం జరిగింది. కానీ దాంతోపాటే ఉన్న రోడ్డు కూడా కుంగిపోవడం వల్ల ఎవరు కూడా అధికారులు ముందుకు రాలేదని స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ఈ నాల తెలంగాణ భవన్ వెనుక నుంచి ప్రారంభమయ్యే మురుగునీటి నాల 5 బస్తీల మీదుగా వెళ్ళి రోడ్ నెంబర్ 1లోని తాజా బంజారాలో కలుస్తుంది. అయితే అక్కడ అంటే ఇందులో ఉండే ఈ 5 బస్తీల్లో ఉదయనగర్ ఒకటి. నాలకు ఇరువైపులా కూడా వందల సంఖ్యలో చూడవచ్చు. చుట్టుపక్కల కూడా ఎంతో మంది నివాసం ఉంటున్నారు. వేల మంది ప్రజలు నివసిస్తున్నారు. గతేడాదిలో మే నెలలో కురిసిన వర్షాలకు ఈ నాలకున్న రక్షణ కూడా కూలిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ నాల అంటే అప్పుడు తీవ్రంగా దెబ్బతింది. దానికి ఆనుకున్న ఈ రోడ్డు కూడా దెబ్బతినడంతో కూడా ఎవరు అధికారులు ముందుకు రావట్లేదని ఇక్కడున్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ నుంచి వెళ్ళే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొన్నిసార్లు బైక్ స్కిడ్ అయ్యి కింద పడిపోయి గాయాలైన పరిస్థితి కూడా ఉందని ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పడం జరుగుతుంది. తర్వాత జలమండలి, మున్సిపల్ శాఖల ఉన్నత అధికారులు కూడా ఇక్కడికి వచ్చి ఈ పరిస్థితిని చూసి అందరూ కూడా తాగునీటి సివరేజ్ లైన్లను అయితే పునరుద్ధరించడం జరిగింది. రక్షణ గోడను కూడా నిర్మించడం జరిగింది. దెబ్బతిన్న ప్రదేశంలో రక్షణ గోడను కూడా నిర్మించే ఇంతవరకు బాగానే ఉన్న నాల పక్కనే తాత్కాలికంగా రాళ్ళు అంటే ఈ రోడ్డు కుంగిపోవడంతో అప్పటి వరకు తాత్కాలికంగా మట్టిని తర్వాత రాళ్ళని అయితే ఇక్కడ మట్టి నింపి వదిలేయడం జరిగింది. దీంతో ఏడాది నుంచి ఆ దారిలో రాకపోకలు సాగించే ప్రజలైతే ఎన్నో ఇబ్బందులను పడుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా మట్టి బండరాళ్లతో తాత్కాలికంగా రోడ్డును మొత్తం కూడా నింపివేయడం జరిగింది. అయితే మొన్న కురిసిన వర్షాలకి అయితే ఇక్కడున్న స్థానికులు అయితే ఎంతో ఇబ్బందులు అనేది ఎదుర్కొన్నట్టుగా అయితే చెప్పడం జరుగుతుంది. వాహనదారులు కింద పడి గాయాలు అవుతున్నాయి అంటే చాలాసార్లు మేము కింద పడ్డాము, బైక్ స్కిడ్ అయ్యి అనే ఆవేదన అయితే వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే చిన్నపాటి వర్షానికి మట్టి కొట్టుకొని పోతుండటంతో రాళ్ళు తేలి నడిచేందుకు సైతం ఇబ్బందిగా ఉందని ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి సంబంధించిన మరమ్మతులు చేయాలని అయితే ఇప్పటికైనా ఈ రోడ్డుకి తాత్కాలికంగా పరిష్కారం కాకుండా పూర్తిగా మళ్ళీ పునర్నిర్మించాలని అయితే ఇక్కడ ఉన్న స్థానికులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.